ప్రతి పేషెంట్ కి ఇకోస్పిరిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇకోస్పిరిన్ ఎందుకు సజెస్ట్ చేస్తారు? అంటే బ్లడ్ థిన్నర్ ఎప్పుడు సజెస్ట్ చేస్తాము అంటే ఎప్పుడైతే ప్రీ ఎక్లాంప్షియా రిస్క్ అంటే జెస్టేషనల్ హైపర్ టెన్షన్ రిస్క్ ఉన్నా లేదా బిడ్డ గ్రోత్ రెస్ట్రిక్షన్ వచ్చే అవకాశాలు అనేది ఎన్టీ స్కాన్ చేసినప్పుడు ఎప్పుడైతే రిస్క్ కేటగిరీలో ఉంటుందో లేదా అంతకు ముందు ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఆల్రెడీ హైపర్ టెన్షన్ రిస్క్ ఉన్నా లేదా అబార్షన్ రిస్క్ ఉన్నా వాళ్ళకి ఇకోస్పిరిన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇకోస్పిరిన్ ఖచ్చితంగా తీసుకోకుండా ఉన్నట్టయితే ఏమవుతుంది అనే క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ కి ఏంటి అంటే ఇకోస్పిరిన్ తీసుకోకుండా ఉన్నప్పుడు కూడా హైపర్ టెన్షన్ ఖచ్చితంగా వస్తుందని కాదు, మనం తీసుకునే డైట్ లో సరైనగా అంటే సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ కానివ్వండి, మోర్ ప్రోటీన్ ఉన్నప్పుడు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మంచిగా జరిగినప్పుడు ఈ హైపర్ టెన్షన్ కానివ్వండి, గ్రోత్ రెస్ట్రిక్షన్ కానివ్వండి వచ్చే అవకాశాలు కొంచెం తగ్గించవచ్చు. బట్ 100% అనేది అరెస్ట్ చేయలేము. కానీ ఇకోస్పిరిన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే రక్త ప్రసరణ కొంచెం ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు ఏదైతే రెసిస్టెన్స్ యూటరైన్ ఆర్టరీలో అంటే గర్భసంచికి వెళ్ళే ఆర్టరీలో ఏదైతే స్లో స్పీడ్ ఉంటుందో దాన్ని పెంచినప్పుడు రిస్క్ ఆఫ్ వచ్చే అవకాశాలే కాదు, రేషియోని ప్రకారమే కాకుండా రాకుండా అరికట్టే అవకాశాలు ఇకోస్పిరిన్ తో ఉన్నప్పుడు మీరు వెనకాడవద్దు. తీసుకుంటే హెల్ప్ అవుతుంది అంటే మినిమం డోసేజ్ అయినా స్టార్ట్ చేసుకుని ఉన్నట్టయితే మీరు బిడ్డని సురక్షితంగా పొట్టలో ఉంచుకోగలుగుతారు ఫుల్ టర్మ్ వరకు. అంటే 37 వారాలు దాటే వరకు ఆ చిన్న మెడిసిన్ మిమ్మల్ని మీ బిడ్డని కాపాడుతుంది. థ్యాంక్ యూ.